మౌన పోరాటం. నీకేం పేరు పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు నేను పూజించే ఆ ఏడుకొండల స్వామి గుర్తొచ్చాడు. ప్రేమగా నీకు మురారి అని పేరు పెట్టుకున్నాను. కానీ ఆ దేవుడు నన్ను కరుణించలేదు. నిన్ను దూరం చేసి నాకు అన్యాయం చేశాడు. నువ్వు నాకు దగ్గరలోనే ఎక్కడో చోట సుఖంగా సంతోషంగా ఉంటావని నా మనసు చెప్తోంది. కానీ ఎక్కడున్నావో తెలియడం లేదు. ఏ నోమునో చిందో ఏ పూజ చేసి అప్పుడు నిన్ను పోగొట్టుకున్న బాధ తెలియకుండా ఉండడం కోసమేనేమో ఆ దేవుడు అక్కడ నీళ్లలో కొట్టుకుపోతున్నా ఓ బాబుని ప్రసాదించాడు. శ్వాసతో బంధమల్లి ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ పేరే వాడికి పెట్టుకుని పెంచుకుంటున్నాను. కురిసింది ఈ కన్న తల్లి, వాడిలో నిన్ను చూసుకుంటూ బ్రతుకుతున్నాను. మురారి, నువ్వు నాకు దొరికిన బిడ్డవనే విషయం నీకు తెలియకుండా నిన్ను పెంచుకుంటూ వచ్చాను. కానీ నువ్వు అత్తయ్య తప్పు చేసిందంటే నేను నమ్మను. నువ్వు నమ్ముతున్నావా? నమ్మక ఏం చేయమంటావు మయూరి? అమ్మ తప్పు చేసినట్టు ప్రూవ్ అయ్యాకే కదా కాలేజ్ వాళ్ళు సస్పెండ్ చేసింది. నా రక్తం పంచుకుని నువ్వు పుట్టుంటే, నా భావాల్ని నువ్వు పంచుకునుంటే నువ్వు నన్ను అర్థం చేసుకునేవాడివి. బహుశా అందుకేనేమో నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. ఏంటి ద్వారకా, నా మీద ఇంకా కోపం పోలేదా? మీ అమ్మ కాని అమ్మగారు అంత పెద్ద నేరం చేసినా నీకు తప్పుగా కనిపించడం లేదా? చూడవంతి, నేను చాలా తక్కువ టైంలోనే ఆవిడ మెంటాలిటీని గమనించిన. 600 ప్రపంచం మొత్తం ప్రళయం వచ్చి మునిగిపోతుందన్న మా అమ్మ అబద్ధం చెప్పదు. ఆవిడ నీతి నిజాయితీలే ప్రాణంగా బతికే మనిషి. ఎవరో గిట్టని వాళ్ళు కుట్ర చేసి నీతో ఈ పని చేయించి అమ్మని కాలేజ్ నుంచి సస్పెండ్ చేయించిండ్రు. ఎంత చెప్తున్నా అర్థం చేసుకోవేంటి ద్వారకా? మళ్ళీ మళ్ళీ మొదటికే వస్తున్నావు. ఆ దుర్గంటే ఎందుకు నీకంత అభిమానం? ఎందుకు నీకంత నమ్మకం? ఆవిడ నీకేదో సొంత తల్లైనట్టు, నువ్వావిడ రక్తం పంచుకొని పుట్టినట్టు. ఎందుకంత ప్రేమ నీకు? ఏంటంత అనుబంధం? తల్లి కొడుకుల అనుబంధం చాలా. అమ్మ తప్పు చేసిందంటే నేను ఎప్పటికీ నమ్మను. నువ్వు అన్నావు కదా, ఆమె నీకు రక్తం పంచిచ్చిన తల్లే అని. ఆవిడ కడుపున పుట్టకపోవడం నా దురదృష్టమవంతి. కానీ నాకు ఆవిడ తల్లే. ఆవిడే మా అమ్మ, ఆవిడే మా అమ్మ, ఆవిడే మా అమ్మ, ఆవిడే మా అమ్మ. నాన్నా, కన్నీటినైనా కష్టాలనైనా, బాధొచ్చినా సంతోషం వచ్చినా నీ ఫోటో పట్టుకుని నీకే చెప్పుకుంటాన్రా. నీతో మాట్లాడుతుంటే
నా మనసులోని బాధంతా తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడియారదా. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. గుండె గొంతుగా అమ్మారానే మాటే తనకు చాలయ్య మహదేవా. చిత్ర, కమాన్ చిత్ర, ఆ బాల్ ని తన్ను. నువ్వు తన్నగలవు చిత్ర, నీలో ఆ శక్తి ఉంది. నువ్వు మా అందరిలా మామూలు మనిషి అవ్వగలవు, ఖచ్చితంగా అవుతావు. నేను నిన్ను మామూలు మనిషిని చేశాను. కమాన్ కమాన్ చిత్ర, కిక్ చిత్ర, కమాన్. చిత్ర, తన్ను. నువ్వింతకు ముందు చిత్రవి కాదు. నీకిప్పుడు పూర్తిగా నయం అయిపోయింది. నీ బాడీలో ఎలాంటి సమస్య లేదు. నీ ఎనర్జీ మొత్తం నీకు తిరిగి వచ్చేసింది. తన్ను. కమాన్ కిక్. కమాన్ చిత్ర. సూపర్. వెరీ గుడ్ చిత్ర, వెరీ గుడ్.
సాధించావురా, ఇంకా సాధిస్తావు. నీలో డెవలప్మెంట్ కనిపిస్తోంది. నాకు చాలా ఆనందంగా ఉందిరా. అమ్మా రా ద్వారకా. నీకింతకు ముందు ఒకసారి చెప్పాను కదా, ఈ అమ్మాయి చిత్ర, రాజశేఖర్ కూతురు. ఈ మధ్య మూలికా వైద్యం స్టార్ట్ చేశాం. డెవలప్మెంట్ కనిపిస్తోంది. వాడుతున్న మందులు బాగా పనిచేస్తున్నాయి. నీ ప్రేమ అభిమానాలు చూస్తుంటే నాకు మాటలు రావడం లేదమ్మా. శత్రువు బిడ్డని కూడా నీ సొంత బిడ్డ లెక్క చూసుకుంటున్నావు, అభిమానించి ఆదరిస్తున్నావు. చంటి పిల్లలా చూసుకుంటూ సేవలు చేస్తున్నావు. తనని మామూలు మనిషిని చేయాలని తపన పడుతున్నావు. నీలాంటి గొప్ప మనసు కోటికొకరికి మాత్రమే ఉంటుందమ్మా. ద్వారకా, మనిషిగా పుట్టినందుకు సాటి మనుషులకి నేను చేయగలిగే సాయం చేస్తున్నాను, అంతే. ఇందులో పొగడ్డానికి ఏమీ లేదు. నీలాంటి మంచి మనిషిని అవంతి ఎందుకు అపార్థం చేసుకుంటుందో నాకు అర్థమైతలేదమ్మా. కాలేజీలో జరిగిన విషయం తెలిసాక అవంతి మీద నాకు చాలా కోపం వచ్చింది. ప్రాణం పోయినా మా అమ్మకి పని చేయదు, నువ్వే కోపంలా ఏదో నాటకం ఆడుతున్నట్టునో అని తనతో గొడవ పడ్డాను. చూడు ద్వారకా, అవంతికి నువ్వంటే చాలా ఇష్టం. తన మనసునెప్పుడూ కష్టపెట్టుకో. బేసిక్ అత్తం చాలా మంచిది. నా గురించి తనకి ఎవరు ఏం చెప్పారో తెలీదు. ఊహ కూడా రాని వయసులో వాళ్ళమ్మ చనిపోయింది. అప్పుడు జరిగిన గొడవల్లో తనేం చూసిందో నాకు తెలీదు. ఎవరైనా తనకి నా మీద ద్వేషాన్ని నూరు పోసారేమో. అవంతి తనకి తెలిసిన విషయాల్ని నిజమనే భ్రమలో ఉంది. నా మీద కోపంతో ఉంది. కానీ ఏనాటికైనా తన నిజం తెలుసుకుంటుంది ద్వారకా. తన మనసులో నా మీదున్న కోపం పోతుంది. అప్పటి వరకు నువ్వు తనని అపార్థం చేసుకోవద్దు. తను తెలిసి తెలియక చేసే తప్పుల్ని సహించు. ప్రేమంటే అవతలి వాళ్ల బలహీనతను క్షమించడమే. నీ మంచితనానికి హద్దే లేదమ్మా. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బావా. జనం మాట విని మా మురారి బావా అమ్మ తప్పు చేసిందని నమ్మాడు. కానీ మీరు నమ్మలేదు చూడండి, అది మీ గ్రేట్నెస్. నీ విషయంలో అవంతి క్షమించరాని తప్పు చేసిందమ్మా. అవంతి తరపున నేను నీకు క్షమాపణ చెప్పాలని ఇక్కడికి వచ్చిన. అవంతిని క్షమించమ్మా. మనలో మనకి క్షమాపణ లేడు ద్వారకా. మనం అందరం ఒక కుటుంబం. నేను సస్పెండ్ అవ్వటం వల్ల అవంతి ఆనందంగా ఉంటుందంటే నాకది హ్యాపీనే. తనకి సంబంధించినంత వరకు నా మనసులో ఎలాంటి బాధ లేదు. నేనిప్పుడు ఈ అమ్మాయిని మామూలు మనిషిని చేసి పంపిస్తానని వాళ్ళమ్మకి మాట ఇచ్చాను. బహుశా దేవుడు ఈ అమ్మాయికి వైద్యం చేసే టైం ఇవ్వడం కోసమే ఇదంతా చేసుంటాడని నేననుకుంటున్నాను. అందుకే జరిగిన దాని గురించి నేనేం బాధపడడం లేదు. అవంతి మీద అస్సలు కోపం పెట్టుకోలేదు. నువ్వు చాలా గ్రేట్ అమ్మా. సరే పొగిడింది చాలు. భోజనం రెడీగా ఉంది, తినేసి వెళ్ళు. అలాగే అవంతికి క్యారేజ్ కట్టిస్తాను, పట్టుకెళ్ళు. కానీ ఒక్క విషయం, భోజనం బయట నుంచి తీసుకొచ్చానని చెప్పు. లేకపోతే నువ్వు తీసుకెళ్లిన క్యారేజ్తోనే నిన్ను మొత్తేస్తుంది. ఏంటే డల్గా ఉన్నావు? లెసన్స్ ఏమీ అర్థం కావడం లేదు.
దుర్గా మేడం ఉన్నప్పుడు పాఠాలన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఎంత కష్టమైన ప్రాబ్లమ్స్నైనా సరే అరటిపండు వలిచి పెట్టినట్లు వివరించేవారు. కొత్తగా వచ్చిన లెక్చరర్ చెప్పేది ఏ మాత్రం బురకెక్కడం లేదే. నా పరిస్థితి కూడా అలాగే ఉందే. సిచ్యువేషన్ ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ ఎగ్జామ్స్ లో కూడా మనం పాస్ అవడం కష్టమే. బంగారం లాంటి మేడంని దూరం చేసుకున్నాం. అంతా మన బ్యాడ్ లక్కే. ఇదంతా ఆ మహాతల్లి దయ. హాయ్, ఏంటందరూ ఇక్కడ సెటిల్ అయ్యారు? క్లాస్ కి టైం అవ్వట్లేదా? బయటంతా పొల్యూషన్ ఎక్కువగా ఉందే. కాసేపు లైబ్రరీకి వెళ్ళి కూర్చుందాం పదండి. లైబ్రరీకి వెళ్ళడం ఏంటి? నెక్స్ట్ క్లాస్ చెప్పాల్సిన లెక్చరర్ ఇంకా రాలేదా? పదండే. ఏ ప్రియా, ఆగవే. మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? స్రవంతి, ఏంటి నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు? కొంతమంది విషయంలో చూసి చూడనట్టుగా ఉంటేనే మంచిది. ఎందుకే నన్నెందరూ అవాయిడ్ చేస్తున్నారు? ఏ నీకు తెలీదా? హ? నేనేం తప్పు చేశాను? ఆ విషయం నీ మనసును అడుగు. అంటే తప్పు నాదంటావా? ముమ్మాటికి తప్పు నీదే. దుర్గా మేడం గారి విషయంలో నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావు. నా మాట ఎవరు నమ్మరా? ఒక తెలివైన స్టూడెంట్గా నువ్వంటే మాకందరికీ ఇష్టం. కాలేజీ టాపర్గా నిన్నందరం గౌరవిస్తాం. మంచి మనసున్న అమ్మాయివి కాబట్టి మేం అభిమానిస్తున్నాం. కానీ దేవత లాంటి దుర్గా మేడం గారి విషయంలో నీ మాటే కాదు, ఇంకెవ్వరి మాట మేము నమ్మం. దుర్గా మేడం మమ్మల్ని ఎప్పుడూ స్టూడెంట్స్లా చూడలేదు, కన్న బిడ్డల్లా చూసుకున్నారు. మేడం తన ప్రొఫెషన్కి ప్రాణం ఇచ్చే మనిషి, నిజాయితీకి ప్రతిరూపం, సేవాభావానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి మేడం మీద పేపర్ లీక్ చేసిందని నింద వేశావు. ఆవిడ వ్యక్తిత్వం మీదే బురద చల్లాలని చూశావు. నీకు ఆవిడ మీద కోపం ఉంటే అది వేరే విషయం, కానీ ఎదుటి వాళ్ళ కెరియర్ని పాడు చేయకూడదు కదా. మేడం గారి విషయంలో నువ్వు చేసిన తప్పు సహించలేకే నిన్నందరూ అసహించుకుంటున్నారు, అవాయిడ్ చేస్తున్నారు. పదవే. నా 3 లక్షలు నాకు ఇచ్చేసే. నీ కంటికి ఇంకెప్పుడు నేను కనపడను. ఇదే నీకు ఆఖరి అవకాశం తమ్ముడు. వారంలో అప్పు తీర్చేసావా సరే సరే, లేదంటే నాలో మరో కోణాన్ని చూస్తావు. మ్యాటర్ మీ అమ్మగారి దగ్గరికి వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, బిల్ సార్.
పనిచేయడం లేదు సార్. కార్డు పని చేయకపోవడం ఏంటి? సరిగ్గా స్వైప్ చేసావా? అంతా కరెక్ట్గానే చేశాను సార్. డిక్లైన్ వస్తుంది. ఇంకో కార్డు ఉంటే ఇవ్వండి. ఉన్నది ఒక్కటే కార్డు. అమౌంట్ అన్నా ఇవ్వండి సార్. డబ్బులుంటే కార్డు ఎందుకు ఇస్తానయ్యా? వేరే ఆప్షన్ ఏం లేదా? కార్డు ఇవ్వు. వాటర్ బాటిల్, తినడానికి డ్రమ్ స్టిక్స్ తీసుకునిరా. ఓకే సార్. ఏయ్, నువ్వెందుకు వచ్చావు? బార్కి ఎవరైనా ఎందుకు వస్తారు? తాగడానికే వచ్చారు. వస్తే వచ్చావు, నా ఎదురుగా ఎందుకు కూర్చున్నావు? ఎవరు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఏయ్, నా గ్లాసులో ఎందుకు మందు పోసావు? కోపాలు తాపాలు మనుషులకే కాని మందుకుండవు. ఇది అన్ని గ్లాసుల వారిని సమానంగా చూస్తుంది. తాగు. ఐ హేట్ యు. బట్ ఐ లవ్ యు మై సన్. వీణ్ణేదో ఆకాశంలో నిలబెట్టాలనుకుంటున్నావు కదూ? తప్పు కదమ్మా. వీణ్ణి మరీ అంత నీతిగా పెంచితే ఎలా? అందుకే వీణ్ణి కొంచెం కొంచెంగా చెడగొట్టి నా దారికి తెచ్చుకుంటాను.